అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం ఆలవరం మండలం కొమరగిరి పట్నం గ్రామంలో గల తోటల పండరి ఆశ్రమంలో ప్రహ్లాద స్వామివారి 105వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు పలు రాష్ట్రాల నుండి భక్తులు, వ్యాపారవేత్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. పలు దేశాల నుండి, రాష్ట్రాల నుండి భక్తుల రాకతో మరో పుట్టపర్తి అవుతుంది ఆశ్రమ కమిటీ సభ్యులు వెంకటేష్ అన్నారు. ఓం శ్రీ సద్గురు ప్రహ్లాద బాబాయ నమః. సద్గురు ప్రహ్లాద స్వామి తోటలపండరి ఆశ్రమం కొమరగిరిపట్నం. సద్గురు ప్రహ్లాద స్వామి వారి 105వ జయంతి వేడుకలు తోటలపండరి ఆశ్రమం కొమరగిరిపట్నంలో చాలా అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుండి భక్తగణం అంతా తండోపతండాలుగా వచ్చారు. ముందు రోజు రాత్రి అంటే నిన్న ఉదయం ప్రణవ పతాకావిష్కరణ గ్రామోత్సవం చేసుకుని నిన్న సాయంత్రం జరిగినటువంటి అద్భుతమైనటువంటి భక్తి గానాలాపన కార్యక్రమం డాక్టర్ గజల్ మాస్ట్రో డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చి వారి భక్తి గానాల లహరిని ఇక్కడ నిర్మించారు. నిన్న సాయంత్రం అనేకమైన కళాకారులచే బాలబాలికలచే నృత్య ప్రదర్శనలు, గీతాలాపనలు, కోలాట నృత్యాలు ఇత్యాదులు జరిగాయి. ఈరోజు ఉదయం సద్గురు ప్రహ్లాద స్వామి వారి వ్రతాలు అనేక మంది భక్తులు రామచంద్రపురం తదితర దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రాత్రి అంతా ఇక్కడే ఉండి ఉదయాన్నే మేల్కొని స్నానం చేసి ఈ యొక్క ప్రహ్లాద వ్రతాలు అన్ని చేసుకున్నారు. ఈ వ్రతాల తదనంతరం ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఈరోజు అఖండ శంకారావణ ప్రోగ్రాము కార్యక్రమం జరిగింది. ఆ భక్త కూడా అంతా కూడా సద్గురు ప్రహ్లాద స్వామి వారి యొక్క జయంతి వేడుకల్లో పాల్గొని పునీతులు అయ్యారనే విషయం చాలా ఆనందాన్ని కలిగించేసింది. ఎక్కడెక్కడి నుంచో మారుమూల కుగ్రామైనటువంటి ఈ యొక్క గ్రామాన్ని, ఈ తోటలపండరి ఆశ్రమాన్ని